హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి అడుగులు పడుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ను కూడా విడుదల చేయబోతోంది. దాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం డిఎస్సి 2026కు సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క సిలబస్ను ఈరోజు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఏపీ డిఎస్సి 2026 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి పోస్టులకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఆ సిలబస్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న సిలబస్ను ఆధారంగా చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించవచ్చు. ఒకవేళ మీరు ఈ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మొదటగా ఏపీ టెట్కు సంబంధించినటువంటి వెబ్సైట్ tet2dsc.apcfss.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. మీరు క్లిక్ చేసినా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ నోటిఫికేషన్స్ అనే దాని దగ్గరకు వస్తే ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి సిలబస్ 2026 అంటూ మనకు కనిపిస్తుంది. ఈ లింక్ను మనం క్లిక్ చేయగానే మనకు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్లో మనం డిఎస్సి 2026 అంటూ సమాచారాన్ని అంతా కూడా చూడవచ్చు. సజెస్టివ్ సిలబస్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటూ మనం స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన సిలబస్ యొక్క పీడిఎఫ్ను ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఇందులో స్క్రోల్ చేసినట్టయితే డిఎస్సి 2026కు సంబంధించి స్ట్రక్చర్ అండ్ సిలబస్ అంటూ మొత్తం సమాచారాన్ని ఇవ్వడం చూస్తూ ఉన్నాం. మొదటగా స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి చూసినట్టయితే పరీక్ష 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు 10 మార్కులకు, తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ 10 ప్రశ్నలు 5 మార్కులకు, సైకాలజీ విత్ రెఫరెన్స్ టు సిడబ్ల్యూఎస్ఎన్ 10 ప్రశ్నలు 5 మార్కులకు, కేటగిరీ ఆఫ్ డిసేబిలిటీ స్పెషలైజేషన్ 90 ప్రశ్నలు 45 మార్కులకు, ఇది పార్ట్ 2లో వస్తుంది. మెథడాలజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ 30 ప్రశ్నలు 15 మార్కులకు, మొత్తం 160 ప్రశ్నలు 80 మార్కులకు రావడం జరుగుతుంది. ఇది స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి సిలబస్. ఇక టాపిక్ వారిగా కూడా మనం ఈ పీడిఎఫ్ లో చూసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్స్ తో పాటు ఎస్జిటీలకు సంబంధించిన సిలబస్ ను కూడా ఇందులోనే విడుదల చేయడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్, ఇది కూడా 2 గంటల 30 నిమిషాల పరీక్ష ఉంటుంది. ఇందులో కూడా పార్ట్ 1 పార్ట్ 2 అని ఉన్నాయి. పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు 10 మార్కులకు, పర్స్పెక్టివ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ 10 ప్రశ్నలు 5 మార్కులకు, సైకాలజీ విత్ రెఫరెన్స్ టు సిడబ్ల్యూఎస్ఎన్ 16 ప్రశ్నలు 8 మార్కులకు, కేటగిరీ ఆఫ్ డిసేబిలిటీ స్పెషలైజేషన్ 90 ప్రశ్నలు 45 మార్కులకు, మెథడాలజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ 24 ప్రశ్నలు 12 మార్కులకు, మొత్తం 160 ప్రశ్నలు 80 మార్కులకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏపీ టెట్ వెబ్సైట్లో ఏపీ డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్ సిలబస్ అనేది విడుదల చేశారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో డిఎస్సి 2026 సిలబస్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతోంది. ఇది ప్రస్తుతం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.